మీరు ప్రభుత్వాన్ని మార్చేసే పరిస్థితి వస్తుందని అంటున్నారు. కానీ అసలు విషయము హిందువులు పార్టీలుగా డివైడ్ అయిపోయారు. మీరేమో హిందువులంతా సంఘటితం కావాలి, ఒక్కటి కావాలి అని మీరు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తారు, ఏడుస్తారు, గగ్గోలు పెట్టుకుంటారు, పార్టీలు అన్నారు. కాబట్టి మీకు విషయం చెప్పాలి, 33 కోట్ల దేవతా సమాజం ఉన్నాడు. వీళ్ళు అందరిని మొక్కుతున్నారు. ఇప్పుడు గొర్రెలను, కొండ గొర్రెలను కూడా మొక్కుతున్నారు. గొర్రెలలో యేసుక్రీస్తులు ఉన్నారు, కొండ గొర్రెలలో సాయిబాబా, ముస్లిమాను, దర్గాలకు నిజామాబాద్ పెద్దగుట్ట దేవాలయాలను వెళ్ళి కందూరు చేసుకున్నటువంటి కొంతమంది పీరీల పండుగ చేసేటువంటి పిచ్చినా కొడుకులు ఈ దేశంలో హిందువులే. వీళ్ళు మారాలి. అలాగే హిందువులకు ఒక పార్టీ లేదు. ఎందుకు లేదు? లేదు, క్లియర్ గా అనిపిస్తుంది. నేను చెప్తున్నా వినండి. లేదు ఉంటే ఇప్పుడు దాని గురించి పార్టీ వచ్చి మాట్లాడేది కదా గట్టిగా. ఇలా ఎంఐఎం పార్టీ ముస్లింలకు ఉన్నది. వాళ్ళు చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ మా నాయకుడు, ఆయన ఎంపీగా ప్రతి సంవత్సరం గెలుస్తాడు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే అక్కడ ఏ మసీదుకు ఏమైనా, ఏ దర్గాకి ఏమైనా వాళ్ళు వస్తారు, కొడతారు, అసలు కొట్టి చంపుతారు నాయకుడిని, కలెక్టర్ని. ఒకప్పుడు ముత్తంగిలో రోడ్డు వెలుపులో భాగంగా ఒక కలెక్టర్ను చెయ్యలు కొడితే కూడా దిక్కు దిశ లేనిటువంటి రోజులు. కలెక్టర్ ఒక 10 సంవత్సరాల కింద, 15 సంవత్సరాల కింద మ్యాటర్. దాని విషయంలో జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చింది ఒక్కొక్కరు.